ఎప్పుడు బలహీనత లేకపోతే నాకేం కాదులే, ఐఎమ్ వెరీ యంగ్ అని చెప్పి మనం నడుస్తాం. కానీ ఈ ప్రాబ్లమ్స్ యంగ్స్టర్స్ను కూడా వదలలేదు కదా. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యంగ్స్టర్స్ కూడా ఆందోళన చెందారు. మనం అందరం, నోబడీ ఈజ్ ఇమ్యూన్. అందరికీ దేవుని కృప అవసరం అండి, అందరికీ దేవుని సహాయం అవసరం. దేవా, ఈ దినమందు నేను బ్రతకడానికి తగిన కృప నాకు దయచేయండి అని ప్రార్థించి ఆయన సన్నిధిలో మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత ఉంది. 6వ అధ్యాయం 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని. అప్పుడు ఆ సిరాఫులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను, ఎవని పంపదును, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. ఇంతకుముందు చాలాసార్లు ప్రభు సెలవిచ్చాడు, అది నాకెప్పుడు వినలేదు. ఇప్పుడైతే నేను దేవుని కొరకు సమర్పించగా, నా పెదవులను శుద్ధి చేయగా నాకు వినబడినది, నేనెవరిని పంపుదును, ఎవడు వెళ్ళును, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు ప్రభువా అని చెప్ప స్థాయికి ట్యూన్ చేయబడ్డాడు ప్రవక్త. అంతకు మునుపు ఉజియా రాజు యొక్క బంధువు యెషయా ప్రవక్త. బంధువు అయిన రాజు సజీవుడై ఉన్నంత కాలం దేవుని ముఖం వైపు చూడాల్సిన అక్కర రాలేదు. మనకు కూడా కొందరికి అట్లానే, మన ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు మనకేం దోకా లేదంటారు వాళ్ళు. మన ఎంపీ గారు ఉన్నంత కాలం మనకేమీ దోకా లేదు అంటారు. ఈ ఉజియా రాజు చనిపోవగానే యెషయా ఆందోళన చెందాడు. అతనికి తన స్థితి జ్ఞాపకం వచ్చింది. దేవుని సన్నిధిలో సమర్పించాడు. దేవుడు అతని పాపములు పరిహరింపబడింది. అడిగిన ప్రశ్నకు ఇమ్మీడియట్లీ జవాబిచ్చాడు, నేను వెళ్తాను ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని తెలియపరిచాడు. మన జీవితంలో మన మనోనేత్రములు వెలిగింపబడవలసిన అవసరత ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36 నుంచి 2 వచనాలు చదువుదామండి. ఆయన సమూహములను చూచి, వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివాన్ని పంపుమని కోత యజమానిని వేడుకొనుడి అని తన శిష్యులతో చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన కన్నులకు గుడ్డితనం ఉంది గనక పొలం ఏమీ కనిపించడం లేదు. కోతకు రెడీ అయి ఉన్న పొలం చూచి ఇంకా కాలం ఉన్నది అని మనం అంటున్నాం. ఇప్పుడే తొందర ఏం లేదు, ఇంకా చాలా రోజులు ఉన్నాయని మనకు అనిపిస్తుంది. కన్ను సరిగా తెరవబడినప్పుడు, మంచి గ్లాసు పెట్టినప్పుడు కోతకు పొలం రెడీగా ఉంది అనేది మనకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చేతిలో బైబిల్, ఒక చేతిలో వర్తమాన పత్రిక లేదా సోషల్ మీడియా. మీరు పరిశీలన చేస్తే మన ప్రభు ఎంత దగ్గరలో ఉన్నాడో మీకు కనిపిస్తుంది. హల్లెలూయా. ఆయన రాకడ ఎంత సమీపముగా ఉన్నదో మనకు అర్థమవుతుంది. కనుక కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకోవలసినటువంటి సమయం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనాన్ని కూడా మనం చదువుదామండి. ఇంకా 4 నెలల తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు. ఇంకా 4 నెలల తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలము వైపు చూడుడి. అవి ఇప్పుడే తెల్లబారి తెల్లగా కోతకు సిద్ధముగా ఉన్నదని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. కనుక మనం
మన చూపు సరిగా లేదు గనక మనం ఆలస్యం చేస్తున్నాం. మన మనోనేత్రములు వెలిగింపబడితే మనం ఆలస్యం చేయం. దేవుని పనికి నిర్లక్ష్యం చేసేవారందరూ మనసుకు గుడ్డితనం కలిగిన వారే. ఇక్కడి నుంచి ఎంత భారభరితమైన కార్యములు చెప్పినా అది కొందరికి తాకనే తాకదు. దేవుని హృదయం విప్పి దేవుడు మాట్లాడినా కొందరికి అదేమీ అనిపించదు. ఈరోజు కొంచెం కూలింగ్ ఎక్కువ ఉండే కదా, వారు ఫీల్ అయ్యేది అదే. వాక్యం హృదయమును తాకదు, అది ఇలా పైనుంచి ఇలా వెళ్ళిపోతుంది. మనం దేవుని వాక్యాన్ని రిసీవ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నట్లయితే అది సూటిగా ఆ సెంటర్ పాయింట్లో అది తాకుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎస్ లార్డ్, ఐఎమ్ రెడీ టు డూ, నేను సిద్ధంగా ఉన్నాను, నేను అవైలబుల్గా ఉన్నాను, నువ్వు నాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఇదిగో ప్రభువా, నన్ను నేను సమర్పిస్తున్నాను, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చండి అని చెప్పి ప్రభువుకు ప్రియులుగా ఉండడానికి తగినట్లు ఆయన మన జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు నేను ఆయన కోసం పిలువబడిన వారు, ఆయన చిత్తం నెరవేర్చడానికి ఏర్పరచబడిన వారు. స్పందన లేని మందులుగా మనం ఉండొద్దు. స్పర్శ లేదు. స్పర్శ ఉన్నవారిని ఇలా తాకితే అర్థమవుతుంది తాకారని. స్పర్శ లేని వారిని గీరినా అర్థం కాదు. సుత్తె తీసుకొని కొట్టినా అనుకుంటారు కదా. మనకు స్పర్శన ఉండాలి. దేవుడు మాట్లాడుచున్నప్పుడే ఎస్, ఐ రిసీవ్ ఇట్, ఐ యాక్సెప్ట్ ఇట్, ఐఎమ్ రెడీ టు డూ ఇట్. దేవా, నీ మాట నాకు అర్థమైంది, నేను దాన్ని అంగీకరించాను అని ఎవరైతే ప్రతిస్పందిస్తారో వారిని దేవుడు తన అరచేతిలో పట్టుకుంటారు, వారిని దేవుడు వాడుకుంటారు, వారి ద్వారా దేవుడు అద్భుతం చేస్తారు. ఈ స్పందన లేని వారు ఉన్నారా, ఏమీ జరగదు. అంత సప్పగా ఉంటాయి. కొంచెం మసాలా ఎక్కువ వేయాలి, కొన్ని స్టోరీస్ చెప్పాలి. అందరు నవ్వినప్పుడు నవ్వుతున్నారా, అందరు నవ్వితే నేను కూడా నవ్వుతా అన్నట్టు విన్న వాక్యం నా హృదయంలో పని చేసినప్పుడు ఎస్ లార్డ్ అని చెప్పడానికి ఉన్న స్పందన నా లోపల నుంచి బయటికి రావాలి. ఏమోనా? ఆమేన్. దేవుడు మనల్ని దర్శించుచున్న సమయం మిస్ అవ్వద్దు. రోజు దేవుడు వచ్చి ఊపి దులిపి మాట్లాడు. ఏదో ఒక సందర్భంలో దేవుడు మెల్లని స్వరముతో మాట్లాడుచున్నప్పుడు ఆ మృదువైన స్వరమును అర్థం చేసుకోదగిన ఓపెన్నెస్, ఆ సెన్సిటివిటీ మనం కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ప్రభు మన జీవితంలో తన అద్భుతమైన కార్యములు ఆయన జరిగిస్తాడు. 119వ కీర్తన దాని ఆ చివరి భాగం 24వ వచనం. నీ శాసనములు నాకు సంతోషకరములు, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై, అది నాకు ఆలోచన కర్తలై ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని ఆలోచన, దేవుని వాక్కులు నాకు ఆలోచన కర్తలై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్కులు మనకు స్పందన ఇచ్చినప్పుడు, మనం దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు, దాన్ని అంగీకరించినప్పుడు, దాన్ని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు అది మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. మనం ఇక్కడికి వచ్చి కూర్చుంటే మన ఫోకస్ ఆయన వాక్యం పైనే ఉండాలి. ఆయన మనకు తెలియపరిచిన మాట పైనే ఉండాలి. నేను ఈరోజు దేవుని సన్నిధికి రావడమును బట్టి ఆయన నా మనోనేత్రములు తెరిచాడు, ఆయన నాతో మాట్లాడాడు. నేనేమై ఉండాలి, నేను ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని దేవుడు నాకు తెలియపరిచాడు. ఆయన ఆలోచన నా జీవితంలో నేను వినడమును బట్టి దేవుడు నన్ను రూపాంతరపరిచారు అని చెప్పదగినటువంటి ఒక ధన్యత దేవుడు మనకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం దేవుని వాక్యం వినుచున్నప్పుడు ఆ వాక్యం మన హృదయంలో పని చేస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్.
వాక్యం మన జీవితంలో పని చేసినప్పుడు మన ఉద్దేశములు మార్పు చెందుతుంది. నా హృదయ తలంపులు మారుతాయి, హృదయ అభిలాషలు మారుతాయి, నా ఆలోచన విధానాలు మారుతాయి. ఎస్, ఐ జస్ట్ వాంట్ టు లీన్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నేను ఏకీభవించడానికి నిర్ణయించుకుంటున్నాను. ప్రభు తన వాక్యంలో ఒక మాట చెప్పాడు, మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, వాటితో పాటు ఇవన్నీ దేవుడిస్తామన్నాడు. ఏవన్నీ? మీ ఉద్యోగం, మీ ప్రమోషన్, మీ ట్రాన్స్ఫర్, మీ పిల్లల భవిష్యత్తు, వారి వివాహము, మీ ఇల్లు, మీ అప్పులు, ఇవన్నీ వాటి వెనకాల వచ్చేటువంటి దీవెనలేనండి. దేవుడు వాటన్నింటి సరి చేస్తారు. ఫస్ట్ యూ హ్యావ్ టు ఒబే గాడ్స్ ప్రిన్సిపల్స్. దేవుని వాక్యపు మర్మమును, దాని పద్ధతిని నువ్వు పాటించడానికి ముందుకొచ్చినప్పుడు నీ హర్డిల్స్ అన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. దేవుడు నీకు విరోధంగా శత్రు కట్టిన ఆ అడ్డుగోడ ఉందా, సుప్ అని దాన్ని తీసేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు ఈ అడ్డుగోడ ఎన్నడూ తొలగిపోదు. కొందరు అంటారు ఇది నన్ను తీసుకొనే పోతుంది. నిన్ను తీసుకుపోవడానికి పంపింది కాదు అది, నీ కన్నులు తెరవడానికి దేవుడు అనుమతించినది అది. నువ్వు దేవుని తెలుసుకోవడానికి అనుమతించినది, దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి ఇచ్చినది. అది నిన్ను తీసుకుపోవడానికి దేవుడు ఇవ్వలే, నువ్వు బుద్ధి తెచ్చుకోవాలని ఇచ్చాడు. ఈ ముళ్ళు కదిలినప్పుడు గుచ్చుతుంది. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఒట్టోనే, ఆయన కృప లేకపోతే నా జీవితం. మనలో కొందరు అనుకుంటున్నారు మనమంతా సూపర్ స్టార్లమని. నో నో నో, మనం సామాన్యులం, అతి సామాన్యులం అని దేవుడు గుర్తు చేస్తున్నారు. కనుక మనం ఏం చెప్పాలి? థ్యాంక్ యూ జీసస్, నువ్వు నాకు నేర్పించుచున్న ఈ గొప్ప పాఠములను బట్టి నీకు వందనాలు. నా ఓవర్ యాక్షన్స్ ఏది చెల్లదని నాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రం. నువ్వు నా ఎడల చూపించుచున్న అపారమైన కృప కొరకు స్తోత్రం. అట్టడుగు స్థాయిలోకి నేను వచ్చినా అక్కడి నుంచి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నువ్వు నడిపించగలవని నేను నమ్ముచున్నాను అని నువ్వు చెప్పుచున్నప్పుడే నీ ఆత్మీయ జీవితం మార్పు చెందుతుంది. హల్లెలూయా. నిన్ను గూర్చి దేవునికి ఉన్న ఎక్స్పెక్టేషన్ అది ఫుల్ఫిల్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్మిషన్, మన కమిట్మెంట్ అది చాలా అవసరమై ఉంది. మనం దేవుని చేతిలో మనం సమర్పించినట్లయితే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. మనం ఎవరికైనా ఫోన్ చేసి మీరు అవైలబుల్గా ఉన్నారా, ఓ చిన్న హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను, నేను ఇప్పుడే వచ్చానండి, బాగా అలసిపోయానండి. సరే అయితే నేనే పోతానండి. పర్వాలేదండి. మన స్పందన ఎలా ఉంది? అయ్యయ్యో మీరు పోకు, నేను పోతానండి, అలసిపోయినా కానీ నేను వెళ్తానండి అని చెప్పదగిన కమిట్మెంట్ మనలో రావాలంటే ఆ క్రీస్తు ప్రేమ మన లోపల నిండి పొర్లాలి. అది తుప్పు పట్టిన ఇనుములాగా ఉన్నప్పుడు అది ఆ స్పందన దానికి ఉండదు. ఈ తుప్పు పట్టిన ఇనుమును మంచి ఎమిరి పేపర్ పెట్టి బాగా రాకాలే, ఆ తుప్పందా పోవాలి. ఇనుము, శుద్ధమైన ఇనుము బయటికి వచ్చినప్పుడు దాని మీద మెటల్ ప్రైమర్ వేయాలి. మెటల్ ప్రైమర్ వేసిన తర్వాత మీరు ఏ కలర్ అయినా వేయండి, 5 సంవత్సరాలు ఉంటాయి. మీరు మెటల్ ప్రైమర్ వేయకుండా ఈ వెల్డింగ్ షాపులలో వాళ్ళు ఒక గుడ్డలో ముంచి ఇలా పూస్తారు కదా, మట్టిలాగా ఉంటుంది. అది రెడ్ ఆక్సైడ్ అని మోసపోకండి. అది రెడ్ ఆక్సైడ్ కాదు, అదేదో ఒకటి తక్కువ ధరలో దొరికే ఒక కలర్. దాని మీద మీరు పెయింట్ వేసారనుకో 6 నెలల్లో తుప్పు తింటుంది. అందుకే ఏం చేయాలి? ఆ కలర్ను ఇంటికి రాగానే పెయింట్ కొట్టే లోపు ఎమిరి పేపర్ పెట్టి బాగా దాన్ని తీసేయాలి. తర్వాత దాని మీద మెటల్ ప్రైమర్ ఖచ్చితంగా వేయాలి. పెయింట్ వేయండి, 5 years దోకా లేదు, ఉండిపోతుంది. స్పిరిట్ కూడా అట్లాంటిదేనండి. చాలాసార్లు తుప్పు పడతాయి మనకు. వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు, నేను ఊహించిన మాటలు, ఇవన్నీ కలిసి వాక్యం నాలో పని చేయకుండా పోయేటట్టు ఒక చామాకులాగా తయారైంది. వాక్యం పడగానే జుప్
ఎగిరిపోతుంది. ఎంత పెద్ద వరద వచ్చినా ఆ ఆకు చెప్తుంది మా ఊర్లో వర్షం పడలేదు. ఎందుకంటే దానికి అది రిసీవ్ చేయడానికి ఉన్న రెడీనెస్ లేదన్నమాట. దాని పాలసీయే రిజెక్టెడ్. ఏదొచ్చినా రిజెక్టెడ్. కొంతమంది ఖచ్చితంగా మందిరానికి వస్తారు, వచ్చిన తర్వాత వారి యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే రిజెక్ట్ ఎవ్రీథింగ్, డోంట్ లెర్న్ ఎనీథింగ్, ఏది రిసీవ్ చేయకు, అన్నీ వదిలేసేయి అని అంటే మనం ఎప్పుడు బాగుపడతామండి? దేవుడు మీ కొరకు కనిపెట్టచ్చు, సిద్ధపడి దేవుడు మాట్లాడుచున్నప్పుడు ఎస్ లార్డ్ ఐ యాక్సెప్ట్ ఇట్, ఐ రిసీవ్ ఇట్ అని మీరు చెప్పారనుకో, మీ జీవితం చేంజ్ అవుతుంది. మీలోకి ఒక గ్లో వచ్చేస్తుంది, ఓ స్పందన వచ్చేస్తుంది, ఎన్లైటన్మెంట్ వచ్చేస్తుంది, వెలుగు ప్రకాశించును మీలో. మీరు ఎల్లప్పుడూ స్మార్ట్గా ఉంటారు. ముసలోళ్ళు కారా అంటే మేము కామండి, ఎందుకంటే మా మైండ్ యంగ్ మైండ్. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవునిలో నుండి పొందడానికి ఉన్న మనస్సు ఉన్నది. స్టాగ్నెంట్ అయిపోయాము అని మేము అనుకోవడం లేదు. గనుక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఖాళీగా రావాలి, నిండుకొని పోవాలి, వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. డాక్టర్స్కు కొన్ని రిఫ్రెషర్ ప్రోగ్రామ్స్ పెడతారు. థాయిలాండ్లో, జపాన్లో, హాంకాంగ్లో, మలేషియాలో డాక్టర్స్ అందరు కలిసి వెళ్తారు, ఫ్రెండ్స్ అందరూ. అక్కడ వెళ్ళి వారు ఎంటర్టైన్మెంట్స్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, కానీ వెరీ క్వాలిటీ డిస్కషన్స్ ఉంటాయి వారిలో. ఇప్పుడు వచ్చిన ఈ ప్రాబ్లంకు మీరు ఏమి పరిష్కారం చేశారు, మీరేమనుకుంటున్నారు అని వారు అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పినప్పుడు వారందరినీ అది నేర్పిస్తుంది. వారికి తెలియని విషయాలు వారు నేర్చుకొని తిరిగి వచ్చినప్పుడు ఫ్రెష్గా వారి ట్రీట్మెంట్ వారు మొదలు పెడతారు. మన ఆత్మీయ జీవితం కూడా అలాగనే ఉండాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా ఓ రిఫ్రెషర్ కోర్స్ ఇక్కడ జరిగింది. దేవుడు నన్ను దూతన పరిచాడు. ఎక్కడికి పోయి వచ్చాను? ఓ మందిరానికి పోయి వస్తున్నా. ఎటు పోయామమ్మా అంటే ఎటు పోదాం ఆదివారం, అక్కడికే పోయినా అంటే ఇంక విధి లేకుండా పోయి వచ్చినట్టు కాదండి. మందిరానికి పోయానండి, దేవుడు మాట్లాడాడండి, దేవుని స్వరం విన్నానండి. ఆ ఫ్రెష్నెస్ మీలో ఉన్న అలసటను తీసివేస్తుంది. దేవా, నీ మర్మములను గ్రహించుటకు నా మనోనేత్రములను వెలిగింపచేయండి. దేవునికి స్తోత్రం. దేవుడు మీ కొరకు దాచి ఉంచిన అద్భుతాలను మీరు చూశారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. చదవండి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవచేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. అంతకు మునుపు వాడేం చూశాడు? 2 వచనాల ముందు చదవమ్మా. దైవజనుడైన అతని పనివాడు పెందలకడనే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. ఇతడెవరు? దైవజనుడైన అతని పనివాడు, ఎలీషా ప్రవక్త యొక్క పనివాడు పెందలకడనే లేచి బయట చూచినప్పుడు ఏం కనిపించింది? గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, అయిపోయింది మన పని. ఏం చెప్తున్నాడు? మనము ఏమి చేయము అని ఆ దైవజనుతో అడగగా అతడు భయపడకు, మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏంటి? యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరువుము. బాహ్య నేత్రములతో చూచినప్పుడు సిరియా రాజుని సైన్యం, రథములు,
గుర్రములు. ఎలీషా ఉన్నా ఆ పట్టణం చుట్టూ ఆవరించి ఉంటుట చూచి భయపడిపోయాడు, దిగులు పడిపోయాడు. ఇప్పుడున్న కొన్ని పరిణామాలు చూస్తే అందరికీ భయం వస్తుంది కదా, ఇది ఎక్కడికి పోతుంది, ఇది ఏంటిది, దీని అంతం ఏమవుతుంది అని మనం అనుకోవడం లేదా? కొంత భయం, కొంత ఆందోళన మన మాటలలో కూడా వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, దేవునికి ప్రార్థన చేశాడు, దేవా వీని కళ్ళు తెరువుము. దేవుడు వాని కన్ను తెరిచినప్పుడు వాడేమంటున్నాడు? వాడు ఎలీషా చుట్టూను పర్వతమును అగ్ని గుర్రములతోను రథములతోను నిండుకొని ఉండుట చూచెను. మరి ఆ మామూలు రథాలు గుర్రాలు ఏమైంది? అది ఇప్పుడు కనిపించడం లేదు. అది లేదా కొండ మీద ఉన్నది, అదొక్కటి కూడా చూడడం లేదు. అది కూడా ఉన్నది, ఇది కూడా ఉన్నది అని చెప్పాడా? ఆయన ఏమన్నాడు? ఎప్పుడు ఆ తర్వాత ఆయన ఏమన్నాడు? ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని, ఆ వచ్చిన వారికి అంధత్వం కలుగజేశాడు, ఈ పని వాని కళ్ళు తెరిచాడు. గుర్రములు రథములు పట్టుకొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎటు పోవాలో తెలియదు, వాళ్ళకి అంధత్వం వచ్చేసింది. అన్నా ఏం కనిపించడం లేదు, నాకు ఏం కనిపించడం లేదు. వాళ్ళందరూ ఎటో పోయారు. ఎలీషాకు గేహజీకి ఏమి? భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజమా, నువ్వు కలవరపడకు. నీ దేవుడు సజీవుడు, నిన్ను సంరక్షించడానికి ఆయనకు ఓ ప్రణాళిక ఉంది. నీ ముందర ఆయన నడుస్తున్నాడు. అగ్ని రథములను అగ్ని గుర్రములను నువ్వు చూడాలి. నిన్ను భయపెట్టించడానికి, నిన్ను కథం చేద్దామని చెప్పి వచ్చిన వాడు అంధత్వంలో మునిగి తేలేది నువ్వు చూస్తావు. నీ దేవుడు సజీవుడు, ఆయన భూమిని ఆకాశమును సృష్టించిన వాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నీ కన్నులు తెరవాలి, నీ మనోనేత్రములు వెలిగింపబడాలి. దేవుని అద్భుతములు చూడడానికి నువ్వు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు మామూలు వ్యక్తి కావు. దేవునికి స్తోత్రం. ఆయన సొత్తైన ప్రజలు, ఆయన అరచేతిలో పెట్టబడిన, ఆయనకు విలువైన తన బిడ్డలు. తన బిడ్డలను ఊరోళ్ళు ఫుట్బాల్ ఆడడానికి ఆయన వదిలిపెడతారని మీరు అనుకుంటున్నారా? లేదండి, అది వాళ్ళ భ్రమ. క్రైస్తవులను ఏమైనా చేసుకోవచ్చు. పాపం వాళ్ళు వీధిలో వచ్చి ప్రార్థన చేస్తారని అనుకుంటున్నారు. అవును, వాళ్ళు అదే చేస్తారు. కానీ యుద్ధ వీరుడు మరొకడు ఉన్నాడు. ఆయన దిగి వస్తే అడ్రస్ లేకుండా చేస్తాడు. హల్లెలూయా. విశ్వాసులారా, విశ్వాసంలో ధైర్యం కలిగి ముందుకు నడవండి. నీతిని న్యాయమును నువ్వు విడిచిపెట్టవద్దు. లోకమంతా అన్యాయం జరుగుతున్నదని నీవు కూడా అది మొదలు పెడదామని అనుకోకు. దేవుని అడుగు జాడలో నడు. నీకోసం ఆయన అద్భుతం చేస్తాడు. నిన్ను ఆయన విడువడు, ఎడబాయడు. నువ్వు సేవించుచున్నది దేవుడు గుడ్డోడు కాదు, చెవిటోడు కాదు. ఆయన సమాధిలో లొంగిపోయిన వాడు కూడా కాదు. నేను ఒకప్పుడు మృతి చెందిని, ఇప్పుడు నేను జీవించుచున్నాను. ఇప్పటికి మాత్రమే కాదు, సదా యుగ యుగములకు జీవించుచున్నాను. ఆయన శాశ్వత వాసి, అద్భుతకరుడు, ఆయన పునరుత్థానుడు. ఆయన బిడ్డలుగా ఆయన అడుగుజాడలో నడుచుచున్న నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ మనోనేత్రములు వెలిగింపబడడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగించునుగాక. మన ప్రార్థన, నా ఆత్మీయ నేత్రములు తెరవబడడానికి కృపచూపు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరిని దేవుడు తన కృప ద్వారా ఆదరించిన గాక. ఈ ఉదయకాల సమయం హృదయమును దేవునికి సమర్పిస్తావా? ఈ ప్రార్థన చేసుకుంటావా? నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా, ఈ భూమిలో నేను జీవించుచున్నంతకాలం నీ చిత్తం నెరవేర్చడానికి నాకు నేర్పుము. ఇంకెంత కాలము అని నాకు తెలియపరచు. నేను మనసు మార్చుకొని నీ కొరకు జీవిస్తాను అనే నిర్ణయం తీసుకొని
ఆయన సన్నిధిలో ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవునికి ఇష్టం లేని ఏదైనా కార్యములు మన జీవితంలో ఉన్నట్లయితే వాటికి గుడ్ బై చెప్పండి. ప్రభు చిత్తం భూమి మీద నెరవేర్చి బిడ్డలుగా ఆయనకి ఇష్టలుగా నడవడానికి మన జీవితాన్ని సమర్పిద్దాం. ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన ఈ దినము కొరకై నీకు స్తోత్రం. నీ సన్నిధి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలతో మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినమందు నీ కాపుదల మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యపు వెలుగులోకి మమ్మల్ని నడిపించుమని, నీ చిత్తం మా జీవితంలో నెరవేర్చుమని, నీకిష్టలుగా నడిచే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి దూర ప్రాంతంలో, వారి గృహాలలో, పని స్థలంలో, ప్రయాణంలో ఉండి వాక్యం వీక్షించిన ప్రతి ఒక్కరిని దర్శించుమని, నీ కృపలతో నింపుమని, వారి మనోనేత్రములు వెలిగింపబడి గేహసి అగ్ని రథములను, గుర్రములను చూచినట్లు వారి నిమిత్తమై నువ్వు ఏర్పాటు చేసిన ప్రొటెక్షన్, నీ ప్రొవిడెన్స్ వారు చూడదగినట్లు నీ కృప వారికి అనుగ్రహించి అద్భుతములు జరిగించి నీవు మహిమ పొందుమని, ఈ దినమందు మేము నీ సన్నిధిలో మరొకసారి సమర్పణ కలిగిన వారిగా నిన్ను సేవించుటకు, చివరి దాకా నీ చిత్తం నెరవేర్చుటకు సమర్పణ కలిగిన బిడ్డలుగా మేము నడుచుటకు కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.